సత్యం శివం సుందరం శ్రోతలకు నా హృదయపూర్వక అభినందన తెలుపుతూ 11 నెలల పాటు నీటిలోనే ఉండి 1 నెల మాత్రమే భక్తులకు దర్శనమిస్తున్న ఒక విచిత్రమైన దేవాలయం పశ్చిమ గోదావరి జిల్లా తణుకుకు 14 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆ ఆలయ విశేషాల గురించి మనం తెలుసుకుందాం. ఆ గ్రామం పేరు నత్తా రామేశ్వరం. ఆ పేరు వినగానే విచిత్రంగా నత్తా రామేశ్వరం దేవస్థానానికి రావడం జరిగింది. అయితే ఈ దేవస్థానం రామరావణ యుద్ధం జరిగిన తర్వాత రాముడు రావణుని జయించిన తర్వాత అయోధ్యకు వెళ్ళేటువంటి మార్గ మధ్యంలో ఇక్కడ ఆగడం జరుగుతుంది. ఆంజనేయ స్వామిని కైలాసం నుంచి శివలింగాలను తెమ్మని చెప్పి ఆయన కోరతాడు. ఈ లోపల ఆలస్యం అవడం చేత ఈ రాముడు రావణ సంహారం దోష పరిహారార్థం గోస్తని నదిలోని ఇసుక, మట్టి, నత్తగులలతో శ్రీ రామేశ్వర స్వామిని ప్రతిష్ఠించాడు. నత్తతో కూడినట్టు లింగం కడక నత్తా రామేశ్వరంగా ఈ క్షేత్రం ప్రసిద్ధి చెందింది. పరశురాముడు కూడా హత్య దోష పరిహార కొరకు కైలాసమునికేగి శివలింగమును తెచ్చి గోస్తని నది మధ్యలోని రామలింగేశ్వర స్వామిగా ప్రతిష్ఠించాడు. తర్వాత రాముని సోదరుడు లక్ష్మణుడు కూడా గోస్తని నది తూర్పు భాగంలో లక్ష్మణేశ్వర స్వామిని ప్రతిష్ఠించాడు. కావున ఈ క్షేత్రము శ్రీలింగ క్షేత్రముగా వర్ధిల్లుతుంది. మనం గుడి లోపలికి వెళ్ళి ఇంకా మరిన్ని విశేషాలు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. విచిత్రంగా మనకు అనిపిస్తుంది. నత్త పేరు ఎందుకు వచ్చింది, ఎలా వచ్చిందో తెలుసుకోవాలని మీకు అనిపిస్తుందా? తెలుసుకోండి. సీతా సమేతంగా రామరావణ యుద్ధం తర్వాత రావణుని సంహరించినటువంటి ఫలితంగా తన ఒక పాప భీతితో నత్తగుల్లలో కలిపిన ఇసుకతో శివలింగ ప్రతిష్ఠ చేయడం వలన ఈ ఊరికి నత్తా రామేశ్వరం అని పేరు వచ్చిందని ఒక పురాణ కథనం. శ్రీమన్నారాయణ ధరించిన దశావతారాలలో రామావతారం, పరశురామావతారం ఎంతో విశిష్టమైనవి. ఈ 2 అవతారాలలో శ్రీ మహావిష్ణువు ఒకే ప్రదేశంలో 2 శివలింగాలను ప్రతిష్ఠించడం ఈ ఆలయంలో కనబడే ఒక గొప్ప విశేషం. ఇలాంటి గొప్పదనాన్ని పొందిన క్షేత్రమే ఈ నత్తా రామేశ్వరం. ఇది పశ్చిమ గోదావరి జిల్లాలో పెనుమంట్ర మండలంలో ఉంది. శ్రీరాముడు రావణుని చంపి బ్రాహ్మణ హత్య చేశాననే దిగులతో పాప పరిహార నిమిత్తం ఎన్నో చోట్ల శివలింగాలకి ప్రాణప్రతిష్ఠ చేశాడు. శ్రీరాముడు సీతాదేవితో కలిసి గోస్తని నదీ తీరం దగ్గరికి చేరుకోగానే ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించాలని అనుకున్నాడు. దానికి మధ్యాహ్న సమయంలో గోస్తని నదిలో త్రికోటి తీర్థములు వచ్చి తీరుతాయని తలచి అక్కడే నదిలో నుండి నత్తలతో కూడిన ఇసుక మట్టిని తీసుకొని సీతా సమేతంగా ఒక శివలింగాన్ని తయారు చేసి ప్రాణప్రతిష్ఠ చేశాడు. శ్రీరాముడు సీతాదేవి కలిసి లింగాన్ని తయారు చేశాక మిగిలిన ఇసుక ముద్దను కూడా అక్కడే ఉంచేశాడు. అలా కొలువుదీరి ఒక ఆలయంలో కల్పిస్తుంది. దీనికి పరశురాముడు ప్రతిష్ఠించినట్టు పురాణాలు చెబుతున్నాయి. పూర్వం పరశురాముడు గోస్తని నదీ తీరమున 9000 సంవత్సరాలు ఏకాగ్ర చిత్తముతో శ్రీ మహావిష్ణువునికై తపస్సు గావించాడు. ఆ తపస్సుకు మెచ్చిన శ్రీ మహావిష్ణువు అతనికి తనలో 4వ వంశముగా ఉన్న సువర్ణ వైష్ణవ ధనువునిగా అతడు దానితో అనేక మంది రాక్షసులను కార్తవీర్యార్జునుని జయించి పెడమార్గాల్లో జనులను బాధించే కొందరు రాజులను దుర్మార్గమైన క్షత్రులను కూడా సంహరించి రాడని తెలుస్తూ ఉన్నది. అటుపై ఆ హత్యల వలన ఏర్పడిన దోషాలు తొలగించుకొనుటకు కైలాసుకుని వెళ్ళి క్రౌంచ పర్వతమును ఛేదించి శివుని ఆనతితో పర్వతము నుండి ఒక లింగమును తీసుకువచ్చి గోస్తని నది తీరమున ప్రతిష్ఠించారు. సప్తమునులతో బ్రహ్మర్షి దేవర్షులతోనూ యాజ్ఞవల్కాది భూసురులతోనూ ఆ లింగమునకు జలాదివాసం, ధ్యానాదివాసం,
రత్నాదివాసం మొదలైన సంస్కారం ఆచరించి అంతరాత్మక బహిర్మాతృకాదులచే ప్రాణప్రతిష్ఠ మర్చి స్థాపించినాడు. అయితే పరశురాముని కోపాగ్ని వలన ఆ శివలింగం అగ్నిలింగంలా కనపడేసరికి అయ్యో నా అహంకారం ఇంకా తగ్గలేదా అని బాధపడి శివలింగం చుట్టూ ఒక చెరువులా తవ్వి దానిని గోస్తని నదిలో నింపేశాడు. స్వామి చల్లబడ్డాక అయ్యో స్వామి నీకు పూజలు ఎలా చేస్తానని బాధపడుతుంటే అప్పుడు స్వామి బాధపడకు పరశురామ, నేను 11 నెలలు నీళ్ళలో ఉంటాను, ఒక్క వైశాఖ మాసంలోనే అందరికీ కనిపిస్తూ ఉంటానని శివుడు పరశురామునికి అభయం ఇచ్చాడు. ఈ లింగమునకు సప్తకోటేశ్వర రామలింగమని నామధేయము కలిగింది. భార్గవ నిర్మితంబని నీ క్షేత్రము పంచక్రోశ పరిమితమైనది. పరశురాముడు ఆ క్షేత్రమునకు సర్వ పాపహరమైనదిగాను సర్వ తీర్థ ఫలదాయకమైనదిగాను వరమిచ్చినాడు. అత్యంత పవిత్రమైన ఈ ప్రదేశంలో పరశురాముడు యజ్ఞయాగాదులు నిర్వహించాడు. మునులు, ఋషులు, దేవతలు అలా మొత్తం 7 కోట్ల మంది సమక్షంలో అక్కడ లింగాన్ని ప్రతిష్ఠించాడు. ఈ కారణంగానే ఈ శివలింగాన్ని సప్తకోటీశ్వర లింగం అని కూడా పిలుస్తుంటారు. ఈ ఆలయం ఏడాది పొడవునా నీళ్లలో మునిగే ఉంటుంది. అందువలన ఒక్క వైశాఖ మాసంలో మాత్రం గర్భగుడిలోని నీరు తోడి ఆ మాసమంతా పూజాభిషేకాలు నిర్వహిస్తుంటారు. ఈ క్షేత్రం వైభవోపేతంగా వెలుగొందడానికి తూర్పు చాళుక్యులు కృషి చేసినట్లు ఆధారాలు ఉన్నాయి. నత్తా రామలింగేశ్వరుని పూజించడం వలన ఆయురారోగ్యాలు కలుగుతాయని, సప్తకోటీశ్వర లింగాన్ని దర్శించడం వల్ల సిరి సంపద లభిస్తాయని భక్తులు విశ్వసిస్తుంటారు. ప్రతి ఏటా ఇక్కడ జరిగే శివరాత్రి ఉత్సవాలను తిలకించేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలి వస్తూ ఉంటారు. ఈ విధంగా ఆలయ ప్రాంగణంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, వీరభద్రస్వామి, ఆంజనేయ స్వామి, కాలభైరవ స్వామి, గోస్తని నది ఒడ్డున లక్ష్మణేశ్వర స్వామి ఆలయాలు ఉన్నాయి. రామేశ్వర స్వామి ఆలయం రాష్ట్ర వ్యాప్తంగా ప్రముఖ క్షేత్రంగా పేరుగా కేవలం వైశాఖ మాసంలోనే భక్తుల సందర్శనార్థం తెరిచి ఉంటుంది. ఈ స్వామిని పళ్ళ రసాలతో అభిషేకిస్తే ముక్తిని పొందుతామని భక్తుల నమ్మకం. అందుకే వైశాఖ మాసంలో స్వామి దర్శనానికి పరిసర ప్రాంతాల నుండి కొన్ని వేల మంది భక్తులు వస్తారు. నత్తా రామలింగేశ్వర ఆలయానికి నైరుతి దిక్కున కొన్ని వందల సంవత్సరాల వయస్సు గల ఒక అశ్వత్థ వృక్షం కలదు. ఈ చెట్టుకు ప్రదక్షిణలు చేస్తే సంతానము కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. పశ్చిమ గోదావరి జిల్లాలో తణుకు పట్టణం నుండి క్షేత్రానికి 14 కిలోమీటర్ల దూరంలో ఉంది. తాడేపల్లిగూడెం నుండి 28 కిలోమీటర్లు, అత్తిలి నుండి 6 కిలోమీటర్లు, మారుటేరు నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉంది. ఈ క్షేత్రాన్ని భక్తులు తప్పనిసరిగా దర్శించండి, పునీతుల కండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. జై శ్రీరామ్.